హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మార్కెట్లో దొరికే మష్రూమ్స్ చేసుకుందామండి కర్రీ. వాటికి నేను 3 ప్యాకెట్ల మష్రూమ్లు తెప్పించాను. శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుందామండి. 3-4 సార్లు అయినా కడుక్కోవాలి, ఆ మట్టి అంతా పోయే వరకు శుభ్రంగా. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద మట్టి పాత్ర ఒకటి పెట్టుకుని దానిలో కాస్త వాటర్ వేసి ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకుని దానిలో ఉడికించుకుందామండి ఈ మష్రూములని. ఎందుకంటే మష్రూమ్స్ అనేవి ఉప్పు పడతాయండి కొంచెం, లేకపోతే సప్పదనంగా ఉంటాయండి. ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరేసుకున్నామండి. తర్వాత మట్టి పాత్ర ఒకటి పెట్టుకుని నేను శనగ నూనె వేసానండి. 2-3 స్పూన్లు శనగ నూనె వేసి ఉల్లిపాయలు వేయించుకుందామండి. ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు వాటర్లోంచి మష్రూమ్స్ తీసేసి దాన్ని 2 సగాలుగా చేసుకుందామండి. మరీ చిన్నగా చేసుకుంటే బాగోదండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకుందామండి, పచ్చిమిరపకాయలు కూడా. ఇప్పుడు నేను కొంచెం ఉల్లి పేస్ట్ కూడా వేసానండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసానండి. అవి కూడా కాస్త వేగినాక కాస్త ఉప్పు, పసుపు వేసి నువ్వులు, గసగసాల పేస్ట్ కొంచెం వేసానండి గ్రేవీ కోసమని. అవి కూడా వేగినాక మష్రూమ్స్ వేసేసానండి. ఉప్పు చూసుకుని వేసుకోవాలండి, ఎందుకంటే మనం కొంచెం ఉప్పు వేసి వీటిని ఉడికించుకున్నాము. తర్వాత మళ్ళీ కూరలో కూడా కొంచెం వేసుకున్నాము. చాలకపోతే తర్వాత వేసుకోవాలండి. ఇప్పుడు కలుపుకోవాలండి. కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి. కారం వేసుకుని తిప్పుకుని మూత పెట్టి మగ్గించుకుందామండి. ఉప్పు ఎందుకు వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించానంటే, మనం ఆపళాన పచ్చివే వేసేసామనుకోండి, ఒక పొంగు రానివ్వకుండా సప్పదనం ఉంటుందండి మష్రూమ్లో. ఇప్పుడు కొంచెం ఒక పొంగు రానిచ్చాం కాబట్టి ఉప్పు వేసి వాటర్లో ఇప్పుడు బాగుంటాయండి మష్రూమ్ అనేది. ఉప్పు పట్టి బాగుంటుంది. మగ్గించుకుంటున్నామండి కూరని. చూడండి అలా మగ్గుతుందండి. ఇప్పుడు ఇందాక మనం వాటర్ ఉంది కదండి, మష్రూమ్ ఉడికించుకున్న వాటర్, అదే ఈ కూరలో వేస్ట్ అవ్వకుండా ఈ కూరలో వేసేసుకోవచ్చండి. ఆ వాటర్ మనం పారపోయకూడదండి, దీనిలో వేసి కూరని ఉడికించుకోవాలండి. ఇదివరకు కాలంలో అయితే, పాతకాలంలో, వెనకటి కాలంలో మష్రూములు చక్కగా నాటు మష్రూములు దొరికేవండి. పుట్టల మీద ఆగస్టు నెల వస్తే వర్షాలు పడితే చాలు, ఆ ఉరుములకి ఎంత బాగా వచ్చేయనండి. ఇప్పుడు అసలు అవి రావటమే లేదు. ఇప్పుడు మార్కెట్లలో ఈ మష్రూమే వాడుతున్నామండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి కొంచెం ధనియాల పౌడర్ వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. కానీ నాటు పుట్టగొడుగులండి, వాటి టేస్ట్ వాటిదే, వీటి టేస్ట్ వీటిదే. కాకపోతే ఇవి తినాలంటున్నారు కదండి, పీచు పదార్థం ఎక్కువ ఉండిద్దని, హెల్త్కి చాలా మంచిదని. అందుకని ఇప్పుడు ఇవి కూడా ఎక్కువగా వాడుతున్నామండి. ఇప్పుడు కొంచెం ఉప్పు చాలనట్టుగా ఉందని కొంచెం ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకుంటున్నానండి. దగ్గర పడే వరకు ఉడకబెట్టుకుందామండి. చూడండి అట్లా ఉడుకుతుంది. చక్కగా సన్న సెగ మీద ఉడికిస్తున్నానండి నేను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఇప్పుడు మనము పొడి మసాలా కాస్త వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని సన్నటి సెగ మీద మగ్గించుకుందామండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, చేసుకోండి ప్లీజ్. ఎంతో టేస్ట్గా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయ్యిందండి. హెల్త్కి మంచిది. చూడండి సెగ అంతా తీసేసానండి. ఆ సన్న సెగ మీద చూడండి ఎట్లా ఉడుకుతుందో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.